గాయస్ డైలీ వీడియోస్ అప్లోడ్ చేసేస్తారు. డైలీ వీడియోస్ అప్లోడ్ చేసేస్తుంటే మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశారండి. మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, అండ్ నైట్ ఒకటి, లేదా నైట్లో ఒకటి, ఈవినింగ్ ఒకటి. సో ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది. వైరల్ కాకుంటే సో ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది, ఖచ్చితంగా వైరల్ అవుతుంది. సో వీడియో వైరల్ కాకుంటే మీరు ఏం చేస్తారంటే టాపిక్ అనేది, కొత్త టాపిక్ అనేది సెర్చ్ చేస్తారు యూట్యూబ్లో సెర్చ్ చేసి మీరు ఏం చేస్తారంటే వీడియో అండ్ మీరు రిపీట్ వీడియో తీస్తారన్నమాట. తీసేసి వీడియో డైలీ అప్లోడ్ చేసేస్తారన్నమాట. డైలీ ఇలాగే ఎన్ని తీస్తారండి వీడియోస్? డైలీ మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, ఈవినింగ్ ఒకటి. సో 3 వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. లేదు డైలీ ఒకటే వీడియో అప్లోడ్ చేస్తారు. డైలీ వీడియో ఒకటే అప్లోడ్ చేసిస్తే ఏమైతే అంటే మనకైతే వ్యూస్ రావు. లేదు 500 వ్యూస్ వస్తున్నాయి అనుకోండి. 500 వ్యూస్ వచ్చిన తర్వాత ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఆ వీడియోని బూస్ట్ చేస్తలేరు. బూస్ట్ చేయకుండా ఏమైతే అంటే మన వీడియోకి వ్యూస్ రావు. ఇప్పుడు చూడండి, మీరు 3 అవర్స్ తర్వాత మనకు రిజల్ట్ వస్తుంది. బాగా గుర్తు, లేదా పైకి చూపిస్తాయి, లేదా కిందికి చూపిస్తాయి. రిజల్ట్ వస్తుంది 3 అవర్స్ తర్వాత. లేదు 12 అవర్స్ తర్వాత మనకు వీడియోకి వ్యూస్ రాకుంటే మనం ఏం చేయాలి? దాన్ని బూస్ట్ చేయాలి. బూస్ట్ చేసిన తర్వాత మనకు రిజల్ట్ ఎలా వస్తుందంటే చూడండి మీరు. నేను బూస్ట్ ఎలా చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు బూస్ట్ చేయండి. గాయస్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డైలీ ఒక 2 లేదా 1 వీడియో అప్లోడ్ చేసేస్తారు. మంచి మంచి వీడియోస్, కంటెంట్ మంచి సెలెక్ట్ చేసేసి కష్టపడి మీరు ఏం చేస్తారంటే వీడియో అప్లోడ్ చేసేస్తారు. అప్లోడ్ చేసిన వెంటనే మీరు ఏం చేస్తారంటే జస్ట్ 3 అవర్స్ తర్వాత మళ్ళీ వైట్ లిస్ట్ ఓపెన్ చేసేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎన్ని వస్తాయండి? ఒకసారి 50 వస్తాయి, ఒకసారి 100 వస్తాయి, ఒకసారి 300 వస్తాయి, ఒకసారి 500 వస్తాయి. అండ్ నైట్ వరకు ఎంత వస్తాయండి మనకి వ్యూస్? అండ్ 500 వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి అనమాట. 500 ఎబో అట్లా వస్తాయి అనమాట. వచ్చిన తర్వాత మార్నింగ్ లేచే వరకు మనకి ఎంత వస్తాయండి? అండ్ డే గాన్ అవుతుంది. డే గాన్ అయితే ఎంత వస్తాయి? 500 వ్యూస్ వస్తాయి. 500 వ్యూస్ కన్నా ఎక్కువ రావు. దాన్ని ఏం చేద్దామంటే మనం బూస్ట్ చేద్దాం, పోయేదేముంది. సో ఒక 10 మినిట్స్ టైం పడుతుంది అండి, అంతే అనమాట. బూస్ట్ చేస్తేనే మనకు 100% అండ్ మనకు వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి. సో ఇప్పుడు చూడండి, మనకు హోల్డేస్ వీడియోస్ చూడండి. సో హోల్డేస్ వీడియోస్ కూడా మనం బూస్ట్ చేయొచ్చు. ఆగిపోయిన ఏదైతే వీడియో ఉంటుందో, సో ఇప్పుడు చూడండి 10K 20K అండ్ 30K ఇట్లా వ్యూస్ వచ్చినే ఉంటాయి కదా. సో దాన్ని మళ్ళీ బూస్ట్ చేయాలి మనం. ఆగిపోయిన ఏదైతే వీడియో, హోల్డేస్ వీడియో ఉంటుందో ఆగిపోయింది, దాన్ని బూస్ట్ మళ్ళీ రిపీట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే ప్రతి ఒక్క వీడియోకి నేనేం చేస్తా అంటే 100% నేను చేసేది చెప్తున్నాను అనమాట. ఆగిపోయిన వీడియో ఏదైతే ఉంటుందో దాన్ని 12 అవర్స్ తర్వాత అండ్ కంప్లీట్లీ మళ్ళీ బూస్ట్ చేస్తాను. బూస్ట్ చేస్తేనే 100% నాకు మళ్ళీ వ్యూస్ వస్తాయి అనమాట. ఎలా బూస్ట్ చేయాలి, ఏం చేయాలని ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. డైలీ ఫ్రీలో ప్రమోషన్ చేసిన కంప్లీట్లీ. సో మన ఛానల్కి అయితే ఫాలో అవ్వండి. సో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్కి అయితే కంప్లీట్లీ కామెంట్ చేయండి. అండ్ ఛానల్ కాదు కదా, వీడియోకి కామెంట్ చేయండి. కంప్లీట్లీ వీడియో చూసిన వాళ్ళు కంప్లీట్ కామెంట్ చేయండి. ఎందుకోసం చెప్తున్నా అంటే కంప్లీట్లీ నేను ప్రమోషన్ చేస్తున్నా, ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా అండ్ కమ్యూనిటీ పోస్ట్లో యాడ్ చేస్తున్నాను అనమాట. ర్యాండమ్లీ సెలెక్ట్ చేసేసి నేను ఏం చేస్తున్నా అంటే ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా అండ్ కమ్యూనిటీ పోస్ట్లో యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఎవరైతే విన్నర్ అవుతున్నారో 100% వాళ్ళ ఛానల్ అయితే సక్సెస్ అవుతుంది అండ్ వాళ్ళ ఛానల్ సర్చ్ బార్లో వస్తుంది. కంప్లీట్ మీరు చూడండి, 100% మీకు రిజల్ట్ వస్తుంది. అండ్ ర్యాండమ్లీ ఎలా సెలెక్ట్ చేస్తున్నారు? మేము డైలీ కామెంట్ చేస్తున్నాం, మమ్మల్ని ఎందుకు ప్రమోషన్ చేస్తలేరు అనుకోవచ్చు అనమాట. సో కంప్లీట్లీ ప్రమోషన్ చేస్తాను, నేను సొంతంగా సెలెక్ట్ చేస్తాను. నేను ర్యాండమ్లీ సెలెక్ట్ చేస్తుంది, యూట్యూబ్ సెలెక్ట్ చేస్తుంది. ఎలా అనేది అండ్ క్రోమ్లో వెళ్ళిన తర్వాత కామెంట్ పిక్కర్లో వెళ్ళిన తర్వాత నేను ర్యాండమ్లీ, సో అక్కడ నేను వీడియో లింక్ అనేది అక్కడ పేస్ట్ చేస్తాను. సో ఒకసారి క్లిక్ చేస్తే అండ్ లక్కీ డ్రా లాగా ఎలా సెలెక్ట్ అవుతామో అలా అనమాట. సో ఒకసారి క్లిక్ చేస్తే ఎవరిది ఫస్ట్ వస్తుందో వాళ్ళని నేను లక్కీ డ్రా లాగా ఎలా వస్తుందో అలా విన్నర్ చేస్తున్నాను అనమాట. సో నేను డెడికేటెడ్ వీడియో అనేది వీళ్ళకే ఎందుకు సెలెక్ట్ చేస్తున్నా అంటే డెడికేటెడ్ వీడియో అనేది నేను టెలిగ్రామ్లో ఇస్తున్నా, అక్కడ వెళ్ళి చూడండి అనమాట. డెడికేటెడ్ వీడియో అనేది టెలిగ్రామ్లో ఇస్తున్నా. సో అక్కడ నేను స్క్రీన్ రికార్డ్లో విన్నర్ చేస్తున్నాను. విన్నర్ చేసిన తర్వాత నేను స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను అనమాట. స్క్రీన్ రికార్డ్ చేసేసి నేను ఏం చేస్తున్నా అంటే టెలిగ్రామ్లో ఇస్తున్నా, అక్కడ వెళ్ళి చూడండి అనమాట. ఓకే, సో అట్లా అనమాట. డెడికేటెడ్ వీడియో అక్కడ ఇస్తాను, కంప్లీట్ చూడండి. ఎవరికైనా డౌట్ ఉంటే చూడండి అనమాట. సో డైలీ ప్రమోషన్ చేస్తున్నా, సో కంప్లీట్లీ ఫ్రీలో చేస్తున్నా. అండ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళ కూడా ప్రమోషన్ చేస్తున్నాను అనమాట. మెంబర్షిప్ అంటే ఏంటి అన్న? ఫ్రీలో చేస్తున్నాను, మెంబర్షిప్ ఏంటి ఇంకా అని మీకు క్వశ్చన్ ఉండొచ్చు అనమాట. మెంబర్షిప్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మెంబర్షిప్ అంటే నేను ఒకటి ఏమి ఇస్తున్నా అంటే, సో ఒకటి లైవ్ ఇస్తాను, ఒకటి లైవ్ అంటే మెంబర్స్ ఓన్లీ పెడతాను, ఆల్ పెట్టాను, ఓన్లీ మెంబర్స్ మాత్రమే లైవ్ పెడతాను, పర్సనలీ మాట్లాడతాను ఒకటి. అండ్ మీకు ఇన్స్టాగ్రామ్ లేదా టెలిగ్రామ్లో నేను లైవ్లో మాట్లాడతాను లేదా లైవ్లో చార్జ్ చేస్తాను అనమాట. సో అట్లా. అండ్ మీ ఛానల్కి గైడెన్స్ ఇవ్వమంటే గైడెన్స్ ఇస్తాను, మీ ఛానల్ గ్రో కావడానికి 100% టిప్స్ ఇస్తాను. అండ్ మీ ఛానల్ గ్రో అయ్యే వరకు నేను కంప్లీట్లీ మీకు ఫాలో అవుతాను అనమాట అండ్ మీకు టిప్స్ ఇస్తాను అనమాట. సో కంప్లీట్ మీకు 1K సబ్స్క్రైబర్స్ 4K వాచ్ టైం కంప్లీట్ అయ్యే వరకు నేను కంప్లీట్లీ మీకు ఫాలో అవుతాను. అండ్ నాకు ఫాలో అవ్వండి అండ్ కంప్లీట్లీ టెలిగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్ రెండిట్లో ఏదో ఒకటి. సో మీరు మెంబర్షిప్ తీసుకున్న తర్వాత దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని
అండ్ టెలిగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. 100% నన్ను రెగ్యులర్ ఫాలో అవ్వండి. అండ్ రెగ్యులర్ మెంబర్షిప్ అయితే ఉంటాయన్నమాట. సో రెగ్యులర్ మెంబర్షిప్ ఉంటేనే నేను సో కంప్లీట్లీ గైడెన్స్ ఇస్తానమాట. ఓకే, బట్ సతనొక మీ ఛానల్ గ్రో అయ్యే వరకు నేను కంప్లీట్లీ సో నిద్రపోను అనమాట. సో నిద్రపోయే ఆప్షన్ వస్తాయన్నమాట. సో నిద్రపోను అనమాట. అట్లా కంప్లీట్లీ మీ ఛానల్ గ్రో కావాలి, 100% మానిటైజేషన్ కావాలి. అప్పటి వరకు నేను నిద్రపోను అనమాట. కంప్లీట్ మీరు ఫాలో అవ్వండి. అండ్ ఫాలో అంటే మెంబర్షిప్ తీసుకోవాలి, జాయిన్ కావాలి. జాయిన్ అయిన తర్వాతనే కంప్లీట్ మీకు ప్రమోషన్ చేస్తా అండ్ గైడెన్స్ ఇస్తాను అనమాట. ఓకే, సో అట్లా అనమాట. సో ఈ రోజు విన్నర్ వచ్చేసి డిస్ప్లే ఇస్తుంది. ఇక్కడ డిస్ప్లే అయితే చేసిన వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీళ్ళకి కూడా ఫాలో అవ్వండి, వీళ్ళకి కూడా కామెంట్ చేయండి. వీళ్ళ కంటెంట్ బాగుంటే వీళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళ కంటెంట్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ చూసిన తర్వాత వీళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కంప్లీట్ వీళ్ళ కంటెంట్ బాగుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీళ్ళకి కూడా ఫాలో అవ్వండి 100%. ఓకే, సో మీరు కూడా విన్నర్ కావాలంటే ఏం చేయాలి? ఫ్రీలో కామెంట్ చేయండి, పూర్తిగా వీడియో చూడండి, లైక్ చేయండి. నా వీడియో పూర్తిగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకండి. గాయస్ ఈరోజు నేను ఏం చేసిన అంటే 2 hours అయింది, 34 minutes అయింది చూడండి. ఇక్కడ 2 hours అయ్యి 34 minutes అయింది. ఎంత వచ్చినాయి వ్యూస్ చూడండి? 342 వ్యూస్ వచ్చినాయి, 31 కామెంట్స్ వచ్చినాయి, 31 లైక్స్ వచ్చినాయి, 29 కామెంట్స్ వచ్చినాయి అనమాట. సో ఇట్లయితే వచ్చినాయి. ఇప్పుడు జస్ట్ నో అప్లోడ్ చేశాను. సో జస్ట్ నో అంటే 2 hours అయింది అనమాట. సో ఇప్పుడు చూడండి ఆ వీడియో అయితే వెళ్తుంది, అంటే బాణం గుర్తు పైన చూపిస్తుంది. ఇక్కడ 2 hours అయింది అండ్ 3 hours కూడా కాలేదు అనమాట. సో బాణం గుర్తు పైకి చూపిస్తుంది. సో దానికి బూస్ట్ చేసే అవసరం లేదు, జస్ట్ 2 hours అయిందనమాట. ఏమిటంటే ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ ఈ వీడియో చూడండి. సో thumbnail బాగాలేదా ఏం బాగాలేదా చూద్దాం. ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ అండ్ 742 వ్యూస్ వచ్చినాయి చూడండి, 745 వ్యూస్ వచ్చినాయి, 745 వ్యూస్ వచ్చినాయి అండ్ 46 లైక్స్ వచ్చినాయి అండ్ 63 కామెంట్స్ వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు మనకు వ్యూస్ అయితే తక్కువ వచ్చినాయి. ఎందుకు తక్కువ వచ్చినాయి? ఇప్పుడు చూడండి 1 day 2 hours అయింది చూడండి. ఎంత అయింది? 1 day 2 hours అయింది. సో దాదాపు 12 hours అయిపోయింది అనమాట. సో అట్లా సో మనం ఏం చేద్దామంటే దీన్ని మనం మళ్ళీ బూస్ట్ చేద్దాం. బూస్ట్ ఎలా చేయాలి కంప్లీట్లీ వీడియోలో చెప్తాను అనమాట. సో కంప్లీట్లీ వీడియోలో చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఇప్పుడు చూడండి గాయస్, ఇక్కడ చూడండి వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతాను. వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సో ఇంపార్టెంట్ ఏంటంటే గాయస్ ఇక్కడ చూడండి బ్యాక్ వస్తాను. సో గాయస్ ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ మనకు ట్యూబ్ బడి కనిపిస్తుంది కదా, ఈ ట్యూబ్ బడి ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్ చేసుకోండి. ఎవరికైనా లేకుంటే ప్లే స్టోర్లో వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకోసం అంటే మనకి ఇక్కడ చెప్తుంది మీ thumbnail బాగాలేదా, మీ టైటిల్ బాగాలేదా, ఏం బాగాలేదు, డిస్క్రిప్షన్ బాగాలేదా, ఏం బాగాలేకుంటే అది ఇక్కడ చెప్తుంది అనమాట. సో ఏదైతే గ్రీన్ టిక్ మార్క్ లేకుంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏదైతే గ్రీన్ టిక్ మార్క్ లేకుంటే రెడ్ ఇంటూ మార్క్ పడతాయి అనమాట. అండ్ బాగుంటే ఏమైతే గ్రీన్ టిక్ మార్క్ పడతాయి అనమాట. ఇక్కడ చూపిస్తుంది చూడండి గాయస్, ఇక్కడ 722 వ్యూస్ వచ్చినాయి చూడండి. దీన్ని క్లిక్ చేస్తా, ఇదే వీడియో అనమాట. సో ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో ఇక్కడైతే మనకైతే గ్రీన్ టిక్ మార్క్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ అప్లోడ్ హై రిజల్ట్ thumbnail అయితే బాగుంది అని చెప్తుంది. సో ఇది ఒకటి బాగుంది. అండ్ యాడ్ ట్యాగ్ యువర్ టైటిల్ చూడండి, యాడ్ ట్యాగ్స్ యువర్ టైటిల్ అయితే లెంత్ అయిందని చెప్తుంది అనిపిస్తుంది. సో ఇది ఒకటి చూడండి, ఇది కూడా సర్చ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ మనం సర్చ్ చేసుకోవాలి. అండ్ యాడ్ ట్యాగ్స్ యువర్ డిస్క్రిప్షన్ అయితే బాగుంది. ఇది ఇప్పుడు చూడండి, ఈ డిస్క్రిప్షన్ అయితే బాగుందని చెప్తుంది. అండ్ సెకండ్ వన్ చూడండి ఏమంటుంది చూడండి, యాడ్ ట్యాగ్స్ టు యువర్ టైటిల్. టైటిల్ అనేది పెద్దగా అయిందని చెప్తుంది అనమాట. సో టైటిల్ అయితే మనకు సో పెద్దగా అయింది కాబట్టి టైటిల్ అనేది చిన్నగా పెట్టుకోమని చెప్తుంది. సో ఈ టైటిల్ చాలా పెద్దగా అయిందని చెప్తుంది కాబట్టి మనం ఏం చేద్దాం, టైటిల్ అనేది చిన్నగా చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో టైటిల్ చిన్నగా చేసుకున్న తర్వాత మనకు వర్తిస్తా అని చెప్తుంది. సో టైటిల్ మనకు 100 తీసుకుంటుంది కాబట్టి 100 పెట్టినా బాగుంటుంది అనమాట. సో మనకి ఇప్పుడు ఏముంది చూడండి, సో డిస్క్రిప్షన్ అయితే బాగానే ఉంది అండ్ అప్లోడ్ thumbnail అయితే బాగుంది, రిజల్ట్ అయితే బాగానే ఉంది, thumbnail గురించి అయితే బ్రైట్గా ఉంది అని చెప్తుంది. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, సో ఇప్పుడు కీవర్డ్స్ చూద్దాం, ట్యాగ్స్ చూద్దాం. ట్యాగ్స్ అయితే ర్యాంకింగ్ చేస్తున్నట్టే అన్ర్యాంక్ చేస్తున్నాయి చూడండి. ఇప్పుడు ఏం ర్యాంక్ అనేది వర్క్ చేస్తలేవు, ఇంటూ ఉన్నాయి చూడండి. సో మనకి ఇక్కడ గ్రీన్ టిక్ మార్క్ అయితే పడతలేవు. సో అట్లా మనం ఏం చేద్దామంటే సో ఇవన్నీ పాతవి తీసేద్దాం, పాతవి తీయకుండా కొన్ని తీసేద్దాం అనమాట. ఏవేవి తీసేద్దాం అనేది మనకు వర్క్ తీయకుండా అవి తీసేద్దాం అనమాట. సో ఇక్కడ తీయకుండా మనం అక్కడ సో ఇక్కడ చూడండి సవిన్ తెలుగు ఉంది, ఇది తీసేద్దాం. అండ్ సబ్స్క్రైబ్ ఎలా ఎంకరేజ్ చేయాలి ఇలా ఇది కూడా తీసేద్దాం అనమాట. సో ఇది తీసేస్తే కొన్ని తీసేయండి. సో మీకు అన్ని తీసేయాలంటే అన్ని తీసేయచ్చు. సో నాకైతే కొన్ని అవసరం ఉంది అనిపిస్తుంది. సో కొన్ని తీసేస్తాను అనమాట. సరితా పటేల్ తీసేస్తాను, సో వాళ్ళది పెట్టాను అనమాట. సో ఇది కూడా తీసేస్తాను. సబ్స్క్రైబర్స్ కైసే బడాయి లైక్ ఇది కూడా తీసేస్తాను అనమాట. సబ్స్క్రైబర్స్ కైసే బడేన్ లైక్ ఇది కూడా తీసేస్తాను అనమాట. సో ఇప్పుడు సేవ్ చేస్తాను చూడండి. కొన్ని తీసేసిన, ఒక 4-5 తీసేసిన అండ్ సేవ్ చేసిన చూడండి. సేవ్ చేసిన ఇప్పుడు ఏం చేస్తాను గాయస్, ఇక్కడ సింపుల్ బ్యాక్ వస్తాను. అండ్ ఇప్పుడు చూడండి గాయస్, ఇక్కడ ఇప్పుడు వైటిష్లో వెళ్ళిపోతాను. వైటిష్లో వెళ్ళిపోతే దీన్ని మనం బూస్ట్ చేద్దామన్నాం కదా. సో ఇప్పుడు చూపించాను కదా, thumbnail రెజ్యులేషన్ బాగుండాలి అండ్ ట్యాగ్స్ బాగుండాలి అండ్ 3 రకాలు బాగుండాలి అనమాట. డిస్క్రిప్షన్ బాగుండాలి, thumbnail బాగుండాలి అండ్ రెజ్యులేషన్, thumbnail రెజ్యులేషన్ 2 కూడా బాగుండాలి అండ్ ట్యాగ్స్ కూడా బాగుండాలి. 3 రకాలు బాగున్న తర్వాత గ్రీన్ టిక్ మార్క్ ఉంటేనే సో మనకు అది వర్తిస్తుంది. సో వర్తిస్తుంది అంటే మన వీడియో అనేది వైరల్ అవుతుంది అనమాట మళ్ళీ. సో అది గ్రీన్ టిక్ మార్క్ మిడిల్ లేదు కాబట్టి మనం ఏం చేసినామంటే సో దాన్ని మళ్ళీ మనం బూస్ట్ చేయాలి. ఎలా బూస్ట్ చేయాలి గాయస్ చూడండి, 745 అయితే వ్యూస్ వచ్చినాయి చూడండి. 745 వ్యూస్ వచ్చినాయి కదా, 747 వ్యూస్ వచ్చినాయి చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే రీచ్కి వెళ్ళిపోదాం. రీచ్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ
ఇక చూడండి ఇంప్రెషన్ చూడండి బాగానే పంపారు. ఇంప్రెషన్ 10K అయితే పంపారు, బాగానే పంపారు. సో ఇక చూడండి మనకైతే ఇప్పుడు చూడండి ఈ రేషియో అనేది పైకి పోతుంది, బాగానే పైకి పోతుంది. సో పైకి పోతలేదు కాదు, ఇక్కడ కిందికి డౌన్ కాలేదు. డౌన్ అయితే ఏమవుతుంది అంటే వ్యూస్ రావు కదండి. సో అట్లా సో మనకైతే రేష్ అయితే పైకి పోతుంది. సో రేష్ పైకి పోతుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ సో మనకి ఇక్కడ చూడండి యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ అనేది మనకు ఇనేబుల్ కాలేదు. ఇక్కడ చూడండి ఏమన్నా నాట్ ఇన్ ఏ టాపిక్ డాటా టు షో దిస్ రిపోర్ట్ అంటుంది. దీనికైతే రిపోర్ట్ అయితే మనకు రాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ కంటెంట్ సజెస్టింగ్ దిస్ వీడియో ఉంది కదా, సో దీన్ని మనం అర్థం చేసుకోవాలి. కంటెంట్ సజెస్ట్ దిస్ వీడియో, మీ వీడియో కింద సజెస్ట్ చేస్తున్నాయి. ఏ వీడియో సజెస్ట్ చేస్తున్నాయి? ఈ వీడియో సజెస్ట్ చేస్తున్నాయి, ఇది 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 ఇది. సో ఈ వీడియో సజెస్ట్ చేస్తున్నాయి కాబట్టి ఏదో ఒక వీడియో ఇందులో నుంచి సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ నాది ఏముంది చూడండి, మ్యాజిక్ యూజ్ చేసి 1K సబ్స్క్రైబర్స్ నాదే వీడియో వచ్చిందనమాట. సో నాదే వచ్చింది కాబట్టి నాదే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా వేరే వాళ్ళ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి సెకండ్ వన్ చూడండి యూట్యూబ్ 5 న్యూ అప్డేట్ అని ఒక పర్సన్ అనమాట. ఈ పర్సన్ ఎవరా అంటే చూద్దాం గాయస్, ఇక్కడ ఓపెన్ చేసే వరకు తెలియదు. ఓపెన్ చేద్దాం చూడండి. ఓపెన్ చేస్తే గాయస్ ఇక్కడ సో ఇక్కడ పర్సన్ అయితే చూద్దాం. ఈ పర్సన్ సెలెక్ట్ చేస్తాను, సెకండ్ వన్ పర్సన్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ సో ఈ పర్సన్ ఎవరా అంటే సో యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చూద్దాం, పాజ్ అయితే చేద్దాం. ఫస్ట్ అయితే దీపక్ సార్ అనమాట, యూట్యూబ్ మాస్టర్ దీపక్ అనమాట. సో వీళ్ళ ఛానల్ అయితే వచ్చానమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ సో వీళ్ళకైతే ఇప్పుడు చూడండి వీళ్ళు సో దీపక్ సార్ వీడియో కింద అయితే మన వీడియో అయితే వస్తుందని మనకి ఇక్కడ రికమెండ్ చేస్తుంది, సజెస్ట్ చేస్తుంది అనమాట. సజెస్ట్ చేసింది కాబట్టి ఈ దీపక్ సార్ వీడియోకి ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ షేర్ చేసేద్దాం. షేర్ చేసేసి గాయస్ ఇక్కడ కాపీ చేసేద్దాం. కాపీ లింక్ చేసేసిన తర్వాత గాయస్ ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ ఇక్కడ బ్యాక్ వస్తాను. సో సింప్లీ ఇప్పుడు ఏం చేద్దామంటే సింప్లీ ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ సో ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఏముంది చూడండి వైట్ టూల్ ఉంది చూడండి. ఈ వైట్ టూల్కి వెళ్ళిపోయిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ జస్ట్ మనం ఇక్కడ లాగి బట్టి ఇక్కడ పేస్ట్ చేయండి ఆ దీపక్ సార్ వీడియో అనమాట. సో మనం లింక్ అనమాట, ఆ లింక్ పేస్ట్ చేసినాం కదా ఇక్కడ మొత్తం వీడియో డీటెయిల్ వచ్చింది చూడండి దీపక్ సార్ది. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కాపీ టైటిల్ వచ్చింది, కాపీ డిస్క్రిప్షన్ వచ్చింది. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏం కావాలి సార్ది, మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ అవసరం లేదు, మనకి ఇక్కడ కాపీ టైటిల్ అవసరం లేదు. మనకి ఇక్కడ ఏం కావాలి, ఓన్లీ కాపీ కీవర్డ్స్ కావాలి, ఓన్లీ కాపీ కీవర్డ్స్ కావాలి. 1 సెకండ్ కాపీ కీవర్డ్స్ కావాలి అనమాట. ఈ కాపీ కీవర్డ్స్ కాపీ చేసుకోండి. సింపుల్, మనకు డిస్క్రిప్షన్ అవసరం లేదు అండ్ కాపీ టైటిల్ అవసరం లేదు. సింపుల్ మనకు ఇక్కడ కాపీ కీవర్డ్స్ కావాలి, ఇంతే అన్నమాట. సింపుల్ ఇప్పుడు బాగా చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే వైటీ స్టూడియోకి వెళ్ళిపోదాం. వైటీ స్టూడియోకి వెళ్ళకుండా మనకి ఇక్కడ 1 by 1 ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు బ్యాక్ వస్తాను, అదే వీడియోకి ఇప్పుడు చూపిస్తాను చూడండి గాయస్ ఇక్కడ ఇదే వీడియో అనమాట. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చినాయి 745 వచ్చినాయి చూడండి. సో మనకి ఇక్కడ పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సో ఇప్పుడు చూడండి పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ సో పబ్లిక్ ఉంది కదా అన్లిస్ట్లో పెట్టుకోండి. అన్లిస్ట్లో పెట్టుకున్న తర్వాత ఫస్ట్ సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేసిన వెంటనే సో ఎందుకోసం అంటే సో మనం ఇక్కడ సెట్టింగ్ చేసుకుంటున్నాం కాబట్టి మనం పబ్లిక్లో ఉండి చేయొద్దు, అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. గాయస్ ఇప్పుడు చూడండి పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోతాను. పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ ఇప్పుడు చూడండి ఇక్కడ కింద డౌన్లో ఏముంది చూడండి, మోర్ ఆప్షన్ ఉంది చూడండి, ట్యాక్స్ ఉంది చూడండి. ఈ ట్యాక్స్ ఓకే చేస్తే గాయస్ ఇక్కడ సింప్లీ మనం అక్కడ రిమూవ్ చేసుకున్నాం కదా, కొన్ని ట్యాక్స్ అయితే రిమూవ్ చేసుకున్నాం కదా. ట్యాక్స్ రిమూవ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలి గాయస్ ఇక్కడ సింప్లీ ఇప్పుడు బ్యాక్ వస్తాను. సో ఇక్కడైతే 1 by 1 అయితే యాడ్ చేయాలి. సో మనం ఇక్కడ క్రోమ్లో వెళ్ళిపోదాం. అంటే ఇక్కడ క్రోమ్లో వెళ్ళిపోతాం చూడండి గాయస్. ఇలా క్రోమ్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనం కంటెంట్లో వెళ్ళిపోదాం. కంటెంట్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సో ఇక్కడ మనకు 1 by 1 తీసుకోకుండా ఒకేసారి మనం పేస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి కంటెంట్లో వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి జస్ట్ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. ఏ వీడియోకి యూస్ రాలేదండి, ఇక్కడ చూడండి సెకండ్ వన్ వీడియోకి ఈ వీడియో అనమాట. ఇప్పుడు చూడండి చూశారు కదా, తమిళ చూశారు కదా, అదే వీడియో సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. అదే వీడియో సెలెక్ట్ చేస్తున్నాను. సో అదే వీడియో సెలెక్ట్ చేస్తే మనకు అక్కడ కీవర్డ్స్ యాడ్ చేయాలి. అక్కడ 1 by 1 తీసుకొని పేస్ట్ చేయాలి. సో ఇక్కడ ఒకేసారి మనం పేస్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ జూమ్ అవుట్ చేస్తాను. సో ఇక్కడ కిందికి అర్థం చూడండి. సో ఇక్కడ షోమర్ ఉంది కదా, షోమర్కి ఓకే వేసేసి గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ చూడండి. సో ఇక్కడ అనేది మనకి ఇక్కడ వర్తిస్తలేవు కాబట్టి మనం ఏం చేద్దామంటే కొన్ని తీసేద్దాం ఇందులో నుంచి. జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను. ఇక్కడ చూడండి అండ్ ఏదేది వర్తిస్తలే అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సో అక్కడ మనం కాపీ చేసుకున్నాం కదా దీపక్ సార్ది. సో ట్యాక్స్ అనేది ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. సో ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. ఎన్ని పడుతున్నాయి చూడండి, సో ఎక్కువ అయిపోయినాయి చూడండి, చాలా ఎక్కువ అయిపోయినాయి. సో హౌ టు స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు 2025 ఉంది. సో ఈ ఛానల్ గురించి వచ్చినాయి అనమాట. కొన్ని తీసేద్దాం, ఇందులో నుంచే తీసేద్దాం. సో దీపక్ సార్ ఛానల్లో మనం కాపీ చేసుకున్నాం కదా, అవి తీసేద్దాం అనమాట. సో ఈ 1 by 1 తీసేద్దాం, ఎన్ని కావాలంటే అన్ని తీసేద్దాం అనమాట. సో ఇక్కడ చూడండి 788 అయితే వచ్చినాయి. సో కొన్ని తీసేద్దాం. వీడియో ఎంత అవుతుంది చూడండి, ఎన్ని తీసేసినా ఒక 4-5 తీసేసిన తర్వాత మనకి ఇక్కడ 499 అయితే ఉన్నాయి చూడండి. 499 ఉన్నాయి చూడండి, అవునా 499 వచ్చినాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ సేవ్ ఉంది చూడండి, ఇక్కడ సేవ్ చేసేయండి. సింప్లీ ఇది అనమాట సేవ్ చేసేయడం. జస్ట్ ఇంతే సేవ్ చేసేయండి. ఇప్పుడు చూడండి ఇప్పుడు పబ్లిక్ చేసేయండి. ఎప్పుడు పబ్లిక్ చేస్తారు, ఇప్పుడు పబ్లిక్ అంటే చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు కీవర్డ్స్ అనేది యాడ్ చేశారు కదా, ట్యాగ్స్ యాడ్ చేశారు కదా.
సింప్లీ దీపక్ సార్ ట్యాగ్స్ అయితే యాడ్ చేశారు కదా. సో ఇప్పుడు మన వీడియో అనేది బూస్ట్ అవుతున్నది. ఎందుకు బూస్ట్ అవుతున్నాయి అంటే వాళ్ళ ఛానల్ కింద మన ఛానల్ అయితే వెళ్తుంది లేదా వీడియో వెళ్తుంది. సో సజెస్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు చూడండి. సో యూట్యూబ్లో వెళ్ళిన తర్వాత ఒక వీడియో ఓపెన్ చేసేస్తారు. బ్రౌజ్ ఫీచర్లో ఒక వీడియో ఓపెన్ చేసి చూస్తారు. ఓపెన్ చేసి చూసిన తర్వాత ఒక వీడియో అది కింద రికమెండ్ చేస్తుంది కదా, దాన్నే సజెస్టింగ్ వీడియో అంటారనమాట. సో అలా సజెస్టింగ్ అవుతుంది కాబట్టి సో వాళ్ళ వీడియో కింద మన వీడియో వెళ్ళాలి కాబట్టి సో మనం ఏం చేద్దామంటే వాళ్ళే అనేది కాపీ చేసేసుకొని మన ట్యాగ్స్లో పెడుతున్నాం అనమాట. దాన్ని బూస్ట్ అంటారనమాట. సో బూస్ట్ అయితే చేసినాం. ఇప్పుడు దాన్ని అన్లిస్ట్లో పెట్టినాం కదా, సో పబ్లిక్ చేసేయాలన్నమాట. సో సింపుల్లీ బ్యాక్ వస్తాను అండ్ మొత్తం క్లియర్ చేసేస్తాను. మొత్తం క్లియర్ చేసిన తర్వాత వైటిష్లో వెళ్ళిపోతాను. వైటిష్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింపుల్లీ ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే సో అన్లిస్ట్లో ఉంది కదా, సో ఇప్పుడు కంటెంట్లో వెళ్ళిపోతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంటెంట్లో వెళ్ళిపోతే గాయస్ కదా చూడండి. ఇప్పుడు చూడండి ఈ వీడియో అయితే మనకి ఇక్కడ అన్లిస్ట్లో ఉంది. చూడండి అన్లిస్ట్లో ఉందా, అన్లిస్ట్లో ఉంది కాబట్టి దీన్ని 3 డాష్ వేస్తే అండ్ ఎడిట్లో వెళ్ళిపోతాను. ఎడిట్లో వెళ్ళిపోతే గాయస్ కదా చూడండి సింపుల్లీ అండ్ ఇక్కడ చూడండి అన్లిస్ట్లో ఉంది కదా. సో ఇప్పుడు పబ్లిక్ చేసేసి సింపుల్లీ అండ్ 1 సెకండ్ బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చి కదా చూడండి సేవ్ చేసేస్తాను. సో సింపుల్లీ ఇంతేవి అన్నమాట. సో 12 అవర్స్ తర్వాత ఆగిపోయిన వీడియోకి మళ్ళీ బూస్ట్ ఎందుకు చేయకూడదు? సింప్లీ మీరు బూస్ట్ చేయండి, ఇలా బూస్ట్ చేసి వదిలేయండి. సో టుమారో వరకు చూడండి 100% మీకు వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. సో ఇలా మీరు ఆగిపోయిన వీడియోకి ఎందుకు బూస్ట్ చేయకూడదు? సో ఏదైతే ఓల్డేజ్ వీడియోస్ ఉంటాయో దాన్ని కూడా బూస్ట్ చేయండి, ఖచ్చితంగా మీకు వ్యూస్ వస్తాయన్నమాట. 100% మీరు ఇలా వర్క్ చేయండి. ఏదో కొత్త కంటెంట్ సెర్చ్ చేయకుండా అండ్ టాపిక్ సెర్చ్ చేయకుండా మీరు ఏం చేస్తారంటే ఆగిపోయిన ఏదైతే వీడియో ఉంటుందో థంబ్నెయిల్ చేంజ్ చేసుకోండి లేదా ట్యాగ్స్ చేంజ్ చేసుకోండి, ఏదో ఒకటి చేంజ్ చేస్తూ ఉండండి. దాన్ని కంప్లీట్లీ అల్గోరిథంలో ఫిక్స్ అయింది అనుకోండి, సో లక్షల్లో వ్యూస్ వస్తాయన్నమాట. ఖచ్చితంగా మీకు లక్షల్లో వ్యూస్ వస్తాయి. అల్గోరిథంలో ఒకసారి ఫిక్స్గా అయింది అనుకో వీడియో, ఎవరు కూడా ఆపలేరు. ఆ యూట్యూబర్ పైవాడు కూడా ఆపలేరు అనమాట. సో అట్లా ఒకసారి అల్గోరిథంలో ఫిక్స్ కావాలి. ఫిక్స్ అయితే 100% మీకు వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఎప్పటి వరకు అల్గోరిథంలో ఫిక్స్ కాదో మీ వీడియో అప్పటి వరకు మీకు ఎంత వ్యూస్ రావాలో డైలీ అంతే వ్యూస్ వస్తాయి అన్నమాట. ఒకసారి మీ అల్గోరిథంలో మీ వీడియో ఫిక్స్ అయిందో ఎవరు కూడా ఆపలేరు అనమాట. అలా మీరు ఒకసారి స్టార్ మారిపోతుంది అంటారు కదా, ఒక లక్కీ డ్రా లాగా లక్కీ తలుతుంది అంటారు కదా. సో అట్లా స్టార్ అయినా కలిగింది అనుకోండి 100% మీకు ఇట్లా ఒక మెట్ బై మెట్లో ఎక్కుతా ఉంటారనమాట. అలా మీరు సో ఈ వీడియోకి అయితే ఆగిపోయిన ఏదైతే వీడియోస్ ఉంటాయో దాన్ని బూస్ట్ చేయండి, 100% రిజల్ట్ వస్తుంది. కంప్లీట్లీ ఇలా బూస్ట్ చేయండి అనమాట. ఓకే, బట్ సాధారణంగా కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటా. సో వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి కూడా మర్చిపోకండి. సో మొత్తానికి ఈ వీడియో ఆల్ ఓవర్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కంప్లీట్లీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ లాట్.